శ్రీ వెంకటేశ్వర జియోలాజికల్ పార్కులో వైట్ టైగర్ సమీర్ మరణం. వృద్ధాప్య రోగాలు కారణంగా వెంకటేశ్వర జియోలాజికల్ పార్క్ నిర్వహణ తరపున వయోవృద్ధ వైట్ టైగర్ సమీర్ మరణం గురించి దుఃఖం తెలియజేయబడుతోంది. దాదాపు 19 సంవత్సరాల వయసున్న ఈ పెద్ద పులి ఈ రోజు తెల్లవారుజామున చివరి శ్వాస విడిచినట్లు పార్క్ అధికారులు తెలిపారు. వృద్ధాప్యం సంబంధిత సమస్యల వలన ఏర్పడిన సమస్యల కారణంగా సమీర్ చాలా కాలం పాటు నిమగ్నమైన సంరక్షణలోనే ఉండేవి. శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయం పాథాలజీ విభాగం వైద్యుల బృందం నిర్వహించిన పోస్టుమార్టం పరీక్షలో మూత్రపిండాల్లో నీటి నిల్వ మరియు వృద్ధాప్యం కారణంగా మరణం సంభవించినట్లు నిర్ధారించబడింది. సమీర్ 2011లో 5 సంవత్సరాల వయసులో హైదరాబాద్లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ నుంచి తిరుపతి జూలాజికల్ పార్కుకు తరలించబడింది. తదనంతరం 14 సంవత్సరాలు పార్కులో ప్రియమైన నివాసిగా ఉండేది. కాలక్రమేణా వయసు సంబంధిత ఆరోగ్య సమస్యలు వృద్ధి చెందడంతో అది తిరగడానికి కూడా కష్టతరమైంది. దీని కారణంగా సమీర్ యొక్క శ్రేయస్సు కోసం గత 1 సంవత్సరం పాటు సందర్శకులకు ఈ పులిని ప్రదర్శించలేదు. ఇటువంటి సమయంలో జూ వెటర్నరీ బృందం నిరంతరం దీనిపై సన్నిహితంగా నిఘా ఉంచింది. గత 3 నెలలుగా సమీర్ యొక్క ఆరోగ్య స్థితి మరింత అధోగతికి వెళ్లడంతో ఘన ఆహారం తీసుకోవడం మానేసి ద్రవ ఆహారంపై మాత్రమే ఆధారపడి ఉండేది. గత వారంగా ద్రవ ఆహారం తీసుకోవడం కూడా నిలిచిపోయి పూర్తిగా కదలేని స్థితికి చేరుకుంది. జంతు సంరక్షణ మరియు వెటర్నరీ సిబ్బంది చేతుకున్నంత ప్రయత్నం చేసినప్పటికీ చివరకు సమీర్ మరణించింది. సమీర్ యొక్క చివరి రోజుల్లో దానికి రాత్రింబవలు సంరక్షణ అందించిన నిష్ణాగత వెటర్నరీ బృందం మరియు జంతు పాలకులందరికీ శ్రీ వెంకటేశ్వర జియోలాజికల్ పార్క్ నిర్వహణ తమ కృతజ్ఞతలు తెలియజేసింది. సమీర్ జూలాజికల్ పార్క్ సిబ్బంది మరియు సందర్శకులందరి హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది.